నమస్తే పెద్ద పిల్లగా. నమస్తే. నేను ఆర్తేలు కొమరయ్యని. నీ పేరు? శివ. శివ. నీ పేరమ్మా? భవాని. భవానా. రేపు ప్రేమికుల దినోత్సవం గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏముంది, అందరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కొంతమంది మంచుకుంటారు, కొంతమంది భేదాలు వచ్చి విడిపోతుంటారు. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఉందంటారా ఈ సమాజంలో? ఇప్పుడు ప్రేమించుకునే వరకు నిజంగా ప్రేమే ఉంటుంది. తర్వాత ఇబ్బందులు పడి పెళ్లి చేసుకొని గొడవలు పడి విడిపోవడం అవన్నీ అయిపోతుంటాయి. మీకు పెళ్ళి అయిందా? మాకు అయింది. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ అంటే ఇక అప్పట్లో సుమోలు లేపటాలు నెంబరాలు తొడగొట్టడాలు ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదు. లవ్ అంటే లవ్ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఓకే. అయితే అరే లవ్ మ్యారేజ్ అయితే కొంచెం సుమోలు లేపటాలు ఈ ఇట్లా తొడలు కొట్టడాలు అలాంటి మిసాలు మెలియటాలు ఏమైనా జరిగినాయా మీకు? జరుగుతాయి. ఫస్ట్లో కొంచెం జరిగినాయి. ఇక ఇంట్లో పేరెంట్స్ని కొంచెం కన్విన్స్ చేసి మాట్లాడి, తనేం బయట కాదు, మా అత్త కూతురే, ఇంకా ఇంట్లో ఒప్పించుకొని చేసుకున్నాం. ఇప్పుడు మీరు కొత్తగా ప్రేమికులకు మీరు ఏమన్నా చెప్పదలుచుకుర్రా? చెప్పాలంటే ఏముంది, మంచిగా లవ్ చేసుకున్నారనుకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. టైంపాస్ చేసి వదిలేసుడు అది మంచిగా ఉండదు అని చెప్పడం అంతే. ఇంకా మీ స్వీట్ మెమోరీస్ ఏమన్నా ఉన్నాయా? మీకు లవ్ చేసుకుర్రు కదా, పెళ్ళి కాకముందు సినిమాలో పోవటం కానీ గోడలు దూకడం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేసిర్రా? అట్లాంటివి ఏం లేదు. నార్మల్గా ప్రేమించుకున్నామంటే ప్రేమించుకున్నాం. ఆమె దూరంగా ఉండేది, నేను హైదరాబాద్లో ఉండేది, చదువుకునేది, ఆమె ఊర్లో ఉండేది. ఇక ప్రేమించుకున్నాము, ఇంట్లో ఒప్పించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. ఇక అదే లైఫ్. అంతేగాని ముందల ఎంజాయ్ అంటే అక్కడిక్కడ తిరుగుడు అలాంటివి ఏం చేయలే. ప్రేమించుకున్నామంటే ప్రేమించుకున్నాం, ఇష్టపడ్డాం అంతే. పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాం అంతా. ఇప్పుడు మీ జీవితం హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది. ఇప్పుడు యువతకు మీరు ఏమన్నా చెప్పదలుచుకురా? కొత్త నూతనంగా ప్రేమించుకునే వాళ్ళకి ఏమన్నా? ఏముంది, ప్రేమించుకోండి, పెళ్లి చేసుకునే తత్వం ఉంటేనే ప్రేమించండి, లేకపోతే ప్రేమించకండి. అట్లా మీ లైఫ్ రిస్క్లో పడుతుంది, అటు వాళ్ళ లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. కాబట్టి ప్రేమించేటప్పుడు చూసి మంచి వాళ్ళ కాదా అని చూసి సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. మీరు పెళ్లి కాకముందు మీరు ఏమన్నా స్వీట్ మెమరీస్ సినిమాలకు ఇట్లా ఏమన్నా పోవడం కానీ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా పోయినాం మేము సినిమాకి. తను వాళ్ళ సిస్టర్తో వచ్చింది, నేను మా బ్రదర్తో వెళ్ళిన దమ్ము సినిమాకి వెళ్ళినాము. అన్ఎక్స్పెక్టెడ్గా తను వేరే వాళ్ళతో, నేను వేరే వాళ్ళతో వచ్చి సిస్టర్తో. మీరు అన్ని నిజాలు చెప్పాలి. కట్టె చూసిన బుర్ర రామకీర్తన పడుతుంది, మొత్తం నిజాలే చెప్పాలి. నిజమే నిజమే అన్ని నిజాలు. రేపు ఇప్పుడు ఈ యువత సమాజంలో చెడుదో పడుతుంది కాబట్టి మీరు వాళ్ళకు మంచి సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ అంటే ఏముంది, ఇప్పుడు యూత్ అనేది ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పుడు జనరేషను ఏముంది, లవ్ చేసినామంటే పెళ్లి చేసుకొని ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించగలుగుతాము. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అంటేనేమో లవ్ చేసుకొని చేసుకోండి. లేదంటే టైం పాస్ చేస్తారంటే టైం పాస్ అని ముందరనే చెప్పుకోవాలి. తర్వాత కొంతమంది డిప్రెషన్స్ పోతారు, బాగుండదు. క్లారిటీగా ఉండాలి ఏదైనా అని చెప్తున్నా అంతే.